హాయ్ అండి, ఈ రెండు ఫ్రాక్స్ మీకు గుర్తున్నాయా? శారీ తోటి నేను డిజైన్ చేశాను కదా, ఆ 2 ఫ్రాక్స్ అన్నమాట. ఈ 2 ఫ్రాక్స్ కూడా నేను చెప్పా కదా సేల్ కోసము, అలాగే షాప్లో డిస్ప్లే కోసమని స్టిచ్ చేస్తున్నా అని చెప్పి. సో ఇప్పుడైతే నేను ఆన్లైన్లో సేల్కి అయితే పెడుతున్నాను. ఆన్లైన్లో అంటే దేంట్లోనే కాదు, కేవలం ఈ యూట్యూబ్లోనే పెడుతున్నాను. అంటే ట్రై చేద్దాము, సేల్ చేయడం స్టార్ట్ చేద్దాము అని చెప్పి ఈ ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాను. అయితే ఫ్రాక్స్ అయితే చాలా రీజనబుల్ కాస్ట్కే ఇస్తాను. మీరు అసలు ఊహించడం కూడా ఊహించరు, అంత రీజనబుల్ కాస్ట్కి ఇస్తాను. ఎందుకు అది ఇస్తాను అనేది కూడా నేను లాస్ట్లో చెప్తాను. లాస్ట్ వరకు వీడియో చూడండి. అయితే ఇది ఓన్గా నేనే స్టిచ్ చేస్తాను కాబట్టి నేను స్టిచ్చింగ్ ఛార్జెస్ చాలా అంటే చాలా మినిమంగా తీసుకుని, అదే మీరు బుటిక్లో చూసుకుంటే చాలా కాస్ట్ చెప్తారు. ఇట్లాంటి ఫ్రాక్స్ శారీ, ఈవెన్ శారీతో డిజైన్ చేసినా కూడా స్టిచ్చింగ్ కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. నేనైతే అంత కూడా తీసుకోనండి. అలాగే ఈ ఫ్రాక్స్ వచ్చేసి ఎల్ సైజ్ వాళ్ళు, అంటే స్మాల్ సైజ్, చిన్న సైజ్ వాళ్ళకి సరిపోతుంది. అయితే నేను స్టిచ్ చేసింది మాత్రం మీడియం సైజు. చిన్న సైజు వాళ్ళు ఏంటంటే ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. పెద్ద సైజు వాళ్ళకి ఏంటంటే ఒక స్టిచ్ తీసేస్తే వచ్చేస్తుంది అనమాట. ఇదిగో చూడండి అసలు ఎంత బాగున్నాయి ఫ్రాక్స్. అయితే మీరు అనుకోవచ్చు అంత తక్కువ కాస్ట్కి ఎందుకు ఇస్తారు అని చెప్పి. ఎందుకు ఇస్తానో కూడా చెప్తాను. చూడండి అసలు ఎంత బాగున్నాయి. ఇది వచ్చేసి వీనెక్, దీనికి వచ్చేసి ఇక్కడ నడుము దగ్గర ప్రిల్స్ పెట్టాను, అలాగే కింద కూడా ప్రిల్స్ పెట్టాను. ఒక్కొక్క ఫ్రాక్కి ఫుల్ శారీ యూజ్ చేశాను. మీకు డౌట్ ఉంటే కనుక నేను దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోలో మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడొచ్చు. చూడండి ఎంత బాగున్నాయి ఫ్రాక్స్. అలాగే ఈ ఫ్రాక్స్ కూడా అంటే ఫ్లోర్ లెంత్ కాదండి, అంటే మనకి లెగ్గిన్ వేసుకుంటే ఒక 2-3 అంటే కొంచెం కనిపిస్తుంది అనమాట కింద, మరీ ఫ్లోర్ లెంత్ కాకుండా మనకి లెగ్గిన్ వేసుకోవడానికి వీలు ఉండేలాగా స్టిచ్ చేశాను. చూసారు కదా, ఇది లాంగ్ బుట్టా హ్యాండ్స్ పెట్టాను. చూడండి లోపల కూడా ఫినిషింగ్ ఏ విధంగా ఉందో. అయితే మనం బుటిక్లో ఇచ్చినట్టుగా ఓవర్లాక్ అయితే ఇవ్వలేదు, కానీ ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా ఉంటుంది. అస్సలు మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఇలాంటి ఫ్రాక్స్ మీకు ఈ కాస్ట్లో అసలు ఎక్కడా కూడా దొరకదండి. ఎంతసేపు చెప్తున్నావు కాస్ట్ చెప్పలేదని తిట్టుకోకండి, చెప్తున్నా కాస్ట్. ఒక్కొక్క ఫ్రాక్ కాస్ట్ వచ్చేసి 500 అండి. ఇదిగో చూడండి ఫ్రాక్ ఎట్లా ఉంటుందని జస్ట్ అట్లా చూపిస్తున్నాను, అర్థమవుతుంది కదా. ఒక ఫ్రాక్ ప్రైస్ వచ్చి 500. ఓకే, 2 ఫ్రాకులు కావాలంటే 1000 రూపీస్. నేను ఇక్కడ షాప్లో సేల్కి పెట్టింది కూడా 550 పెట్టాను. బట్ ఇప్పుడు సరే ఆన్లైన్లో 500 పెట్టేసి సేల్ చేసేద్దాం అనుకుంటున్నా. చూడండి అసలు లోపల కూడా ఎట్లా ఉంటుందంటే ఫినిషింగ్. అసలు 500కి ఎట్లా వస్తుందండి చెప్పండి. శారీ తీసుకొని మళ్ళీ దానికి లైనింగ్, పైన బాడీ పార్ట్కేమో కాటన్, కిందేమో పాలిస్టర్, మనకి లైనింగ్ 150 రూపీస్ అయిపోతుంది. శారీ ఒక 300-400 తీసుకున్నా కూడా అసలు స్టిచ్చింగే లేకుండా వచ్చేస్తుంది కదా 500కి. 500 కంటే అసలు ఎట్లా వస్తుంది. మీషోలో కూడా చూడండి, మీషోలో వస్తుంది ఫ్రాక్స్, నేను కాదన్నట్లేదు, 500కి వస్తుంది. ఇట్లాగ ఉంటుందండి ఫినిషింగ్. అలాగే నీట్ స్టిచ్చింగ్ ఉంటుందా చూడండి ఎంత నీట్గా ఉందో. ఓవర్లాక్ లేదనే కానీ ఫినిషింగ్ మాత్రం నీట్గా ఉంటుంది. అయితే నేను ఎందుకు ఇంత తక్కువ కాస్ట్ చెప్తున్నానో వీడియోలో చెప్తానన్నా కదా. నేను ఈ శారీస్ కూడా నాకు తక్కువ కాస్ట్ పడింది. ఇదేం ఓల్డ్ శారీస్ కాదండి, మళ్ళీ పాత శారీతో స్టిచ్ చేస్తున్నా అనుకుంటారు కదా, అదేం కాదు. నేను ముక్కల శారీస్ తీసుకున్నా, దానివల్ల నాకు తక్కువ కాస్ట్ పడింది. 150 శారీ ప్రైస్, లైనింగ్ 150 అంటే 300 పడింది. స్టిచ్చింగ్ ఛార్జెస్ నేను 200 పెట్టుకున్నా అంతే, ఇంకేం లేదు. అలాగే ఈ ఫ్రాకు ఇక్కడ ఆఫ్లైన్లో కూడా ఒకరు అడుగున్నారు. అంటే ఒక ఆమె వచ్చేసి మా కూతురికి కావాలి, మా కూతురిని తీసుకొస్తాను, 1 వీక్లో వస్తుంది, తనకు చూపిస్తాను, నచ్చితే తీసుకుంటా అని చెప్పుంది. ఇది ఉండొచ్చు ఉండకపోవచ్చు, 1 వీక్ దాకా ఉంటుంది. ఇవి 1 వీక్ తర్వాత ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఈ ప్రిల్స్ ఫ్రాక్ అయితే నేనే వేసేసుకుందాం అనుకుంటున్నా, అట్లా ఉంది. ఒక 1 వీక్ వరకు ఉంటుంది. ఎవరికైనా కావాలంటే చెప్పండి, మాకు కావాలి, ఖచ్చితంగా కావాలంటే చెప్పండి, నేను నెంబర్ ఇస్తాను, వాట్సాప్ నెంబర్కి చేయండి. అప్పుడు మీకు ఫ్రాక్స్ అయితే మీ అడ్రస్కి పంపించేస్తాను.